ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బోర్డు పరిధిలోకి పవర్ హౌజులు మినహా అవుట్లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ఓకే. ఇక కేఆర్ఎంపీ సమావేశంలో నిర్ణయం, ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ. ఇక కేఆర్ఎంపీ మీటింగ్ తర్వాత మీడియాకు లేఖ రిలీజ్ చేసిందంట. మొత్తం మీద శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బోర్డులోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత. 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు, సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు, ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా తీర్పులు, పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు 7 ఆధారాలు ఇవ్వంట, కథం పట్టించిండ్లు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధారాలు సమర్పించలేకపోయింది. అప్పుడు గోర్లు, వెంట్రుకలు అవి అన్ని తీసుకుపోయి మళ్ళీ అట్లే పెట్టారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాధారాలు అందించకపోవడంతో 6 కేసులను కొట్టివేశారు. మరో 6 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. అయితే ఎన్డీపీఎస్ ప్రొసీజర్ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టుల్లో సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు, ఆనవాళ్లు లేకపోవడంతో కేసులను కొట్టివేస్తున్నట్లు తెలిసింది. అయితే గత 4 నెలల్లో నాంపల్లి, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులు 6 కేసుల్లో తీర్పులు వెలువరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా డ్రగ్స్ సప్లయర్స్ కెల్విన్, పాతబస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ ఖుద్దూస్ ను 2017 జూన్లో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిండ్రు. అయితే ఇక టాలీవుడ్ కు సంబంధించి, టాలీవుడ్ కంటే సినిమా హీరోలు ఉంటారు కదా, తెలుగు సినిమాకు సంబంధించినటువంటి హీరోలు, హీరోయిన్లు, తర్వాత ఉన్నటువంటి డైరెక్టర్లు రకరకాలుగా ఉన్నారు కదా, వాళ్ళందరినీ గతంలో ఎవరు అకున్ సబర్వాలా, అప్పుడు ఎవరు అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో మొత్తం కూడా విచారణ చేపట్టిండ్రు. దానికోసం ఇక రోజు ఎవరిని తీసుకొచ్చేసి రవితేజ తమ్ముడు రోజు గోర్లు తీస్తున్నాము, వెంట్రుకలు తీస్తున్నాము, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్పారు. చెప్తే ఇక అప్పుడు వైట్ కాలర్ తర్వాత అదే అని చెప్పేసి అప్పుడు ఛాలెంజ్లు కూడా జరిగినాయి. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అప్పుడు కేటీఆర్ కి వైట్ కాలర్ ఛాలెంజ్ విసిరిండు. నువ్వు నేను రక్తం ఇస్తా, గోర్లు ఇస్తా, వెంట్రుకలు అన్ని ఇస్తా, నువ్వు ఇస్తానికి రెడీ అని చెప్పేసి కొండ విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేసిండు. ఇక వైట్ ఛాలెంజ్ గురించి మనోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఛాలెంజ్ కూడా కేటీ రామారావు ఏం సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ల గురించి, అన్నిటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. ఆయన ఏ ఛాలెంజ్లో కూడా ముందుకు పోయే పరిస్థితి కనిపించలేదు. ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొట్టివేత, 12 కేసుల్లో 6 కేసులు కొట్టివేసిన కోర్టులు. ఇక మిగతా 6 కేసుల మీద కూడా పెద్దగా ఎవరికి నమ్మకం లేదు. దాని నుంచి ఏదో ఫలితం బయటకు వస్తుంది. మొత్తం టాలీవుడ్లో ఉన్నటువంటి డ్రగ్స్ మార్కాలన్నీ బయటకు వస్తే కథం చీల్చి చెండాడి ఇవన్నీ ఏముండయి. ఎప్పుడు కూడా అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ చేసినప్పుడే, ఆయనకు ఆ కేసును వ్యవహారం అప్పచెప్పినప్పుడే, అక్కడ స్మితా సబర్వాల్ గారు కేసీఆర్ గారి దగ్గర ప్రధాన అధికారిగా పనిచేస్తున్న సందర్భంలోనే ఈ కేసు పని అయిపోయింది. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత ఇంకా ఇప్పుడే కాదు, భవిష్యత్తులో వచ్చే ఏ పెద్ద డ్రగ్స్ కేసులు కానీ ఏ కేసులైనా అవి కొట్టుడే పోతా ఉంటాయి. ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు మరి సరైన సాక్ష్యాలు లేకుండా ఇన్ని రోజుల పాటు సినీ రంగాన్ని, సినీ ప్రముఖులను వేధించిన పోలీసుల మీద మళ్ళీ కేసులు పెట్టొచ్చా మరి ఈ రకంగా? ఎందుకంటే వాళ్ళ పరువు తీసిరు కదా ఇన్ని రోజుల నుంచి, అది పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? రైట్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా తీర్పులు ఇస్తా ఉంది. పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టులో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాలు అందించకపోవడంతో 6 కేసులను కొట్టివేశాయి. మరో 6 కేసులు వివిధ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఎన్డీపీఎస్ ప్రొసీజర్ ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టులో సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేకపోవడం కేసులను గత 4 నెలల్లో నాంపల్లి, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులు 6 కేసుల్లో తీర్పులు వెలువరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా డ్రగ్స్ సప్లయర్ కెల్విన్, పాతబస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ ఖుద్దూస్ 2017 జూన్లో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలైనటువంటి వాళ్ళు ఎటుపోయారో తెలియదు కానీ మొత్తానికి అయితే డ్రగ్స్ కేసు ఏప్రిల్ ఫూల్ అయిపోయింది అనుకోరాదు, మొత్తానికి ఈ ఫిబ్రవరి ఫూల్ అయిపోయింది.